హలో ఫ్రెండ్స్, ఇవాళ మేము శంకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శంకుస్ ఉన్నాయి మా దగ్గర. మనం ఈ శంకుస్ అన్ని మేము పూరి జగన్నాథ్ బీచ్లో తీసుకున్నాం. పూరి దర్శనం పోయినప్పుడు, పూరి జగన్నాథ్ శ్రీకృష్ణ దర్శనం పోయినప్పుడు శంకులు తీసుకున్నాము. మేము కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాం కదా శంకులు. అందరూ శంకులు వాడుతుంటే ఎట్లుంది అని చూస్తున్నాం, కానీ మాకు తెలియదు ఎట్లా వీటిని సౌండ్ క్రియేట్ చేయాలని. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ శంకు యూజ్ చేసి మనం ఎట్లా సౌండ్ క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే శంకు ఇలా ఉంటుంది తెలుసుగా మీకు. సో ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, దీంట్లో నుంచి మనం ఊదాలి. కానీ గాలి అంటే ఇక్కడ నొత్తే రాదు, వైబ్రేషన్ లాగా ఊదాలి గాలి. ఇట్లా కొంచెం మన లిప్స్ వైబ్రేటింగ్ సౌండ్ దీంట్లో ఊదలాలి అంతే మనం. అప్పుడు మనకు శంకు సౌండ్ అనేది వస్తుంది. సో మన దగ్గర పెద్ద శంకు కూడా ఉంది. సో పెద్ద శంకులు ఏంటంటే కొంచెం ఈజీగా వాడచ్చు, సౌండ్ కూడా ఏమైంది ఫుల్ వస్తుంది సౌండ్. కానీ దీని చిన్న దాంట్లో అయితే మస్తు ఊదాలి, కానీ ఇట్లా సౌండ్ ఇట్లా రాదు. వెరీ గుడ్. మావానికి ఫుల్ ప్రాక్టీస్ అయిపోయింది శంకు వాడి వాడి. ఫస్ట్ అయితే మనకు తెలిసేది కదా ఎట్లు కాదు, మనం ఒట్టిగా అని వస్తే ఓన్లీ గాలే వస్తుంది, దీంట్లో నుంచి సౌండ్ రాదు. సో మా స్నిధికి వాడతారు. ఇప్పుడు ఎట్లా వాడతారు చెప్పు. ఇట్లా చూడు, సో ఈ శంకులు అమ్ముకోవచ్చు ఇప్పటి నుంచి. శంకు స్నితికి అని వచ్చు. సో మామూలుగా ఇది పెద్ద శంకు. సో ఇక్కడ హోల్ ఉంది కదా, సో ఈ హోల్ నుంచి మనం ఈ సౌండ్ ఇక్కడ వదలాలి. అప్పుడు శంకు సౌండ్ క్రియేట్ చేస్తుంది. వస్తే ఓన్లీ గాలి మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్ కొంచెం లిప్స్ మనం వెయిట్ చేసుకోవాలి. వెయిట్ చేసుకొని ఇక్కడ పెట్టి సరిగ్గా రాలే. సో అట్లా ట్రై చేస్తుంటే వస్తుంటుంది. మనం ఇంకా మంచిగా లిప్స్ వెయిట్ చేసుకొని కరెక్ట్ నొక్కి పట్టి వదలాలి గాలి. ఇక్కడ లీక్ కావద్దు గాలి అనేది మన లిప్స్ నుంచి. అప్పుడు శంకు సౌండ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఫుల్ వస్తాయి ఇవన్నీ. మనం ప్రాక్టీస్ చేస్తేనే కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది శంకు అనేది. లేకుంటే శంకు సౌండ్ సరిగా రాదు. సో మామూలుగా వెరీ గుడ్ స్మితేక్. అట్లా సో లిప్స్ అనేవి కరెక్ట్ క్లోజ్ చేయాలి. దీన్ని హోల్ మొత్తం క్లోజ్ చేసి గాలి లీక్ కాకుండా వాడితే మంచిగా వస్తుంది. సో పెద్ద వాటికి ఈజీగా సౌండ్ జనరేట్ చేయొచ్చు. ఇట్లా మెల్లి ఊతే పెద్ద వస్తుంది, చిన్న వాటికి మాత్రం గాలి ఎక్కువ వదలాలి. పర్ఫెక్ట్ అయిపోయింది మన శంకులు అమ్మే స్థితికి. శంకు స్థితికి అయింది. పో బీచ్లోకి పోయి అమ్ముకోపో. వెరీ గుడ్. సో మామూలు పర్ఫెక్ట్ అయ్యింది ఊది. సో లిప్స్ నుంచి కరెక్ట్ ఒక చిన్న చాలా కాన్సన్ట్రేటెడ్ దారలాగా వదలాలి గాలి. గట్టిగా వాడడానికి ట్రై చేయొద్దు, గట్టిగా వదిలితే రాదు. అది పెద్ద వాటికి స్లోగా అనాలి, సైడ్ పట్టి అట్లా గాలి వదలాలి. చిన్న వాటికి ఎక్కువ ప్రెజర్తో వదలాల్సి వస్తుంది. పెద్ద వాటికి అయితే ఓన్లీ వచ్చిన సౌండ్ కదా అట్లా వాడాలి. రోజు మనం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. అంత ఈజీ కాదు, ఇవన్నీ పట్టేస్తాయి ఫస్ట్ 2-3 డేస్. ఓకే, ఇక్కడ వస్తుంది. కానీ రోజు ప్రాక్టీస్ చేస్తుంటే నీకు తెలుస్తుంది క్లియర్. బాలయ్య బండ్ల చూస్తుంటారు, దీంతో పోర్చుకుంటా పోతారు. బాలయ్య బాబు సినిమాలు అఖండ పిచ్కి అని పడుస్తాడు. ఓకే, సో కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సౌండ్. శంకు సౌండ్ అనేది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది ఇంట్లో. శివునికి ఇళ్ళ నుంచి వాటర్ పోయాలి. పూజ చేసినప్పుడు మామూలుగా శంకు సౌండ్ అనేది చేస్తారు. సో మీరు కూడా శంకు సౌండ్ చేయాలంటే ఫస్ట్ ఈ హోల్ దగ్గర లిప్స్ని పెట్టి సౌండ్ క్రియేట్ చేస్తారు. అది చేస్తుంటే మీకే అర్థమవుతుంది. సో శంకులు చాలా చాలా డిఫరెంట్ తీసుకున్న రోజే వచ్చిందా? వెరీ గుడ్. మనకి కరెక్ట్ తెలిసింది లాజిక్. సో కరెక్ట్ క్లోజ్ చేసి
గట్టిగా వాడద్దు, ఒకటే లెవెల్లో సౌండ్ వదలాలి, స్మూత్గా సౌండ్ వదలాలి. లిప్స్ మంచిగా లాక్ చేసేయాలి దీంట్లో హోల్లో, అప్పుడు ఇక్కడ నుంచి సౌండ్ జనరేట్ అవుతుంది. అదే శంకు సౌండ్. సో ఇది శంకు సౌండ్ క్రియేట్ చేసే విధానం. సో ఇక్కడ మావాడైతే పర్ఫెక్ట్ వాడతాడు ఇది పెద్ద శంకు. స్లో సో ఈ చిన్న శంకు నేను వాడతా. సో ఈ హోల్ ఉంది కదా, హోల్ కనపడుతుంది కదా, సో ఈ హోల్లో కరెక్ట్ మనం లిప్ లాక్ చేయాలి. లాక్ చేసి సూపర్. సో చిన్నోడైనా గుండుగాడు మంచిగా సౌండ్ క్రియేట్ చేస్తారు శంకుతో. సో ఈజీ వాడడం. మనం చూస్తుంటాం మన సినిమాలలో వాళ్ళు శంకు అమ్మే వాళ్ళు ఎట్లా వాడుతుండ్రో, ఆ సౌండ్ ఎట్లా వస్తుందో అని. ఈజీయే కానీ చిన్న లాజిక్ దానికి. అని వాడద్దు, వైబ్రేషన్ క్రియేట్ చేసి సౌండ్ దీనిలోకి వెళ్తే అప్పుడే శంకు సౌండ్ అనేది వస్తుంది. చిన్న వాటిలో కొంచెం కష్టం సౌండ్ క్రియేట్ చేయడం. సో మీకు శంకులో సౌండ్ రావాలంటే పెద్ద శంకులో కొనండి. పెద్ద శంకులో మంచి క్లారిటీ సౌండ్ వస్తుంది. మనం ఎంత కొన్నాం అది 500 వాడు 2000 ఏమో చెప్పిండు, 500కి ఇచ్చిండు. ఇది 500కి ఇచ్చిండు. సో ఇవైతే 100 200 ఏమో చెప్పిండు. 200 250 చెప్తే లాస్ట్ 100 రూపీస్కి ఇచ్చిండు. ఇది కూడా లాస్ట్ 100 రూపీస్కి ఇచ్చిండు. సో ఇంకా తక్కువ కూడా ఇస్తారు, మనం బార్గెన్ చేయాలి. వైట్ కలర్ ఉంటాయి కొన్ని శంకుస్, ఆ షేప్స్లో డిఫరెంట్ ఉంటాయి. మీకు నచ్చిన షేప్ తీసుకొని ఇంటికి తీసుకోవచ్చు, సౌండ్ క్రియేట్ చేసుకోవచ్చు. సౌండ్ దౌడలు అయితే మస్తు వస్తున్నారే బాబు. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉదరికిస్తాం. ఉదరిపోండి కెమెరామ్యాన్. నేను మా చిన్న శంకు మాస్టర్. మెల్లిగా వద్దు, మెల్లిగా వాడాలి. పర్ఫెక్ట్. సో ఈయన కూడా వచ్చింది. పెద్దగా గాలి తీసుకొని ఇట్లా ఇట్లా వద్దాలి. మళ్ళీ ట్రై చేయి ఇట్లా. సో శంకు వాడడం ఎవరికైనా చాలా ఈజీ, కాకుంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ చేయాలి. సౌండ్ ఎట్లా జనరేట్ చేయాలి తీసుకొని ఫర్ వాడితే రాదు, ఫర్ వాడితేనే వస్తుంది. ఇట్లా సౌండ్ నీకు చిన్నవాటి ప్రాక్టీస్ లేదు. చిన్నవాటి ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా కొంచెం కష్టం, పెద్దదే తీసుకోండి, ఎవరికైనా ఈజీగా వస్తుంది. అట్లా పెట్టకు. ఇగో ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఒక ఎరవానా ఫిష్ ఉంది. ఈ సౌండ్ వల్ల ఇట్లా సౌండ్. ఇంకా ఈ టాటాయిస్ ఇంకా ఫ్లవర్ అని అడుగుతుంది. వాటిని భయపెట్టేయద్దు. కానీ శంకు సౌండ్ చాలా మంచిగా అనిపిస్తుంది వింటుంటే. సో మీరు కూడా శంకు కొనుక్కోండి, పెద్దది కొనండి. మోస్ట్లీ పెద్దది కొంటే ఈజీగా సౌండ్ జనరేట్ చేస్తుంది, ఈజీగా సౌండ్ వస్తుంది. ఎవరు చిన్నవాళ్ళు కొంటా అంటే చిన్నవాళ్ళు కొనండి. ఇవన్నీ పట్టేస్తాయి ఫస్ట్ 2-3 days. రెగ్యులర్గా వాడుతుంటే మీకు సౌండ్ అనేది ఈజీగా జనరేట్ చేస్తుంది, పెయిన్స్ తగ్గుతుంది. సో ఇక్కడ హోల్ కరెక్ట్ వదలాలి సౌండ్, అంతే లాజిక్. అది వైబ్రేషన్ చేసుకుంటూ వదలాలి. శంకు
వాటి సౌండ్ ఎదురవ్వాలి అనేది మీరు తెలుసుకుంటే అయిపోతుంది ఈజీ. సో దిస్ ఈజ్ అబౌట్ శంకు అండ్ దేర్ సౌండ్ వైబ్రేషన్ జనరేషన్స్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టాటా, జై జగన్నాథ్. బంద్ చేయాలా?